విధిరాతను తిరిగి రాసిన విధాత. ఈ ఆధునిక యుగంలో ఆవిష్కరించబడిన ఓ అద్భుతమైన ఘట్టం. వైద్య శాస్త్రం, రక్త సంబంధం సంభ్రమాశ్చర్యానికి గురైన క్షణం. కంటిపాపలా కాపాడుకుంటున్న పండంటి బిడ్డ కళ్ల ముందే మరణిస్తే ఇది ఏ కర్మ ఫలమో అని రాత్రింబవళ్లు కన్నీరు మున్నీరైన దంపతులు సంవత్సరం తిరిగేలోపే అవే పోలికలు, ఒంటిపై అవే మచ్చతో, అవే గుర్తులతో ఓ పునర్జన్మలా పుట్టిన ఈ బాబును చూసి దీర్ఘకాల దివ్యానందోత్సవాన్ని పొందుకున్న తరుణమిది. 2 బాబులు, పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది. పెద్ద బాబు చనిపోయి 5 months అవుతుంది. ఇప్పుడు IVF ట్రీట్మెంట్ కోసం వచ్చినాం. ఫస్ట్ టైంకే సక్సెస్ అయింది. ఒక్క బేబీ ఉన్న, హార్ట్ బీట్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. బాబు ఎలా చనిపోయాడు? బాబుకి బ్రెయిన్ లో HLH ప్రాబ్లం ఉంది అని చెప్పారు. మళ్ళీ పోయిన బాబు మళ్ళీ వచ్చినట్టే కదా. మా ఇంటి దీపాన్ని దేవుడు తీసుకెళ్తే మీరు వెలిగించారు మేడం. మళ్ళీ చనిపోయి దూరమైన బిడ్డను సంవత్సరం తిరిగేలోపు అదే పోలికలు, అదే గుర్తులతో తిరిగి తల్లిదండ్రుల ఒడిలోకి బిడ్డను చేర్చారు డాక్టర్ పద్మజ గారు. బాబు చనిపోయి 11 months అవుతుంది. అయితే బాబు చనిపోయిన తర్వాత 1 monthకే పద్మజ బడి దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినాము. IVF ద్వారా ఒక బేబీ, హార్ట్ బీట్ మంచిగా ఉండే. తర్వాత ఇప్పుడు 9 months పడ్డ తర్వాత బాబు పుట్టిరు. ఇప్పుడు మీ బాబు చనిపోయి ఎప్పుడు? బాబు September 8కి చనిపోయారు మేడం. ఈ బాబు August 5కి పుట్టిరు. 11 months లో పుట్టిండు. మళ్ళీ 1 year రాకముందే. బాబుకు సేమ్ ఆ బాబు ఇప్పుడున్న బాబు లాగానే సేమ్ మచ్చ ఎడమ చేతికి సేమ్ అదే మచ్చ వచ్చింది. అదే సృష్టికి మనం మళ్ళీ ప్రతి సృష్టి చేసినట్టే కదా. మళ్ళీ అదే బాబు వీళ్ళ ఫేసెస్ లో అసలు అప్పుడు వచ్చినప్పుడు ఉన్న బాధ ఏ మాత్రం కనపడట్లేదు. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అప్పుడు చనిపోయి వచ్చిందని చాలా బాధతో ఉండే. అవి మిరాకిల్స్ అనేవి ఏంటి అంటే అదే మచ్చ ఎడమ చేతికి అలాగే వచ్చింది. ఇట్లానే ఉండే. ఫస్ట్ బాబు కూడా సేమ్ ఈమె ఫేసే ఇట్లానే ఉండే. అదే ఫేస్, అదే బాబు, మళ్ళీ అదే మచ్చతో. ఇది కేవలం శిశువు జననం కాదు. ఇది కాలాన్ని, కర్మను, కన్నీటిని మించి నిలిచిన దైవ సంకల్పం. ఈ తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం ఇది వైద్య శాస్త్రం సాధించిన ఓ అద్భుతం. దేవుడు మళ్లీ రాసిన విధిరాత.